గాయ్స్, ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలాగా ఎగ్ టమాటో, ఎగ్ పులుసు, ఎగ్ బుర్జీ లాంటివి కాకుండా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా నాకు నచ్చింది కుక్ చేసుకొని తింటున్నాను కదా. కానీ ఒకానొక సిచ్యువేషన్లో నా లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ అండి అది. అదేంటో కాదండి, నా ప్రెగ్నెన్సీ జర్నీ. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఫేస్ చేసింది ఇంకెవరు ఫేస్ చేయకూడదు అని చెప్పి, కొంతమందికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నా ప్రెగ్నెన్సీ జర్నీని ఒక సిరీస్ లాగా చెప్దాం అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1 అనుకోండి. నాకు మ్యారేజ్ అయితే 2022 డిసెంబర్ 4th అయితే మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన 2 months కి అయితే అప్రెంటిస్ వచ్చింది నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇంకా అలాగే అప్రెంటిస్ చేస్తూ ఉండేదాన్ని. మా హస్బెండ్ అయితే 1 month 2 month కి ఒకసారి అలా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఒక రోజు హాస్పిటల్లో డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు పికప్ చేసుకోవడానికి వచ్చాడు. ఇంకా అప్పుడైతే ఇంటికి వెళ్తుండగా నాకైతే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమైందో నెక్స్ట్ షాట్ లో చూద్దాం.